నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో చాలా 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 సార్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ కాంట్రిక్ చీజ్ ఆస్ట్రిచెస్. ఏం లేదు, చేపల్లో రెండు రకాలు, అవునా? కార్టిలేజియస్ ఫిషెస్, బోనీ ఫిషెస్. అంటే కార్టిలేజియస్ ఫిష్ అంటే మన ముక్కు ఉంది కదా, కొంచెం మెత్తగా ఉంటుంది చూడండి, అవునా? ఇది కార్టిలేజ్ అంటారు. అంటే కార్టిలేజ్ ఫిష్ ఒక రకము, ఎముకతో తయారైనటువంటి ఎండోస్కెలెటన్ కలిగినటువంటి చేపలు ఒక రకము. దాన్నే కార్టిలేజియస్ ఫిష్, బోనీ ఫిష్. కార్టిలేజ్ ఫిష్ని ఏమంటారంటే దట్ ఈస్ కాంట్రిక్ చీజ్ అంటారు. కాంట్రిక్ చీజ్ అంటే ఇవి వీటి యొక్క బోన్స్, అవునా, వీటి యొక్క స్కెలిటన్, అవునా, దేంతో తయారైందంటే కార్టిలేజ్తో తయారైంది. అంటే మన టెక్స్ట్ బుక్లో ప్రధానంగా రెండు క్లాస్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్లో రెండు క్లాస్ ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ కాంట్రిక్ చీజ్, డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ ఆస్ట్రిచెస్. క్లాస్ కాంట్రిక్ చీజ్ వేర్ ద ఫిష్ హ్యాస్ స్కెలిటన్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్. వెరాస్ ఆస్ట్రిచ్కి వచ్చేకాడికి ది exoskeleton, or can say endoskeleton, is made up of bones. అది డిఫరెన్స్. సో దీంట్లో అస్థిపంజరం ఏమో కార్టిలేజ్, దీంట్లో స్కెలిటల్ ఏమో బోన్స్. ఇది బేసిక్ డిఫరెన్స్. సెకండ్ పదం, కాంట్రిక్ చీజ్ అనే చేపలు కేవలము సాల్ట్ వాటర్ లేదా మెరైన్ వాటర్లోనే ఉంటుంది. వెరాస్ ఆస్ట్రిచెస్ అనే చేపలు అన్ని నీటిలోనూ ఉంటుంది. కొన్ని ఉప్పు నీటిలో ఉంటాయి, కొన్ని మంచి నీటిలో కూడా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వీటిని గుర్తించడానికి తోక ఇచ్చాడు, కాడల్ ఫిన్. మీకు ఫిష్ యొక్క ఫిన్స్ పేరు తెలుసా? ఈ చేపల్లో ఉండేదాన్ని కాడల్ ఫిన్ అంటారు. ఆ చేప ఇక్కడ చూడండి, దీన్ని కాడల్ ఫిన్ అంటారు. ఇక్కడ యానస్ ఉంటుంది, యానస్ తర్వాత ఉండే ఫిన్ ని యానల్ ఫిన్ అంటారు. యానస్ తర్వాత ఉండే ఫిన్ యానల్ ఫిన్ అంటారు. పైన ఉన్నట్టయితే దాన్ని డార్సల్ ఫిన్ అంటారు, కింద ఉన్నట్టయితే దాన్ని యానల్ ఫిన్ వెంట్రల్ ఫిన్ అంటారు. పైన ఉంటేమో డార్సల్, కింద వెంట్రల్ ఫిన్. ఈ యొక్క యానస్ దగ్గర ఒక ఫిన్ ఉంటే యానల్ ఫిన్, లాస్ట్ లో ఉంటే దాన్ని కాడల్ ఫిన్ అంటారు. తర్వాత ఇక్కడ ఈ పై భాగంలో, కొంచెం పై భాగంలో ఇట్లా ఉంటే దాన్ని పెక్టోరల్ ఫిన్ అంటారు. పెక్టోరల్ ఫిన్ అంటారు. కొంచెం కింద ఉన్నట్టయితే దాన్ని పెల్విక్ ఫిన్ అంటారు. పెక్టోరల్ అండ్ పెల్విక్ ఫిన్స్ ని ఏమంటారంటే పెయిర్డ్ ఫిన్స్ అంటారు. పెయిర్డ్ ఫిన్స్ అంటే అవి ఎప్పుడు కూడా రెండు ఉంటాయి. సో పెక్టోరల్ ఫిన్స్ అనేవి రెండు, పెల్విక్ ఫిన్ అనేవి రెండు. అదే డార్సల్ ఫిన్ ఒకటే, వెంట్రల్ ఫిన్ ఒకటే, యానల్ ఫిన్ ఒకటే, కాడల్ ఫిన్ ఒకటే. దట్స్ అబౌట్ ఫిన్స్. ఇక్కడ ఏంటంటే కాంట్రిక్ చీజ్ కి ఆస్ట్రిచెస్ కి ఉన్నటువంటి ఒక బేసిక్ డిఫరెన్స్ ఇక్కడ టైల్ గురించి ఇచ్చాడు. దట్ ఈస్ హెటెరో సర్కిల్. హెటెరో సర్కిల్ అని ఒకటి ఇచ్చాడు. హెటెరో సర్కిల్ అంటే ఆ టైల్ భాగం మనం చూసుకున్నట్టయితే అదొక వింత. ఎట్లా అంటే వేర్ బయటేమో అసిమెట్రికల్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అంటే ఇక్కడ చూడండి, తోక మామూలుగా ఇలా ఉండి దాని లోపల ఉన్నటువంటి ఎముక భాగం కూడా కరెక్ట్ గా ఈక్వల్ గా డివైడ్ అయితే పర్వాలేదు, అవునా? అలా కాకుండా ఈ హెటెరో సర్కిల్ ఎలా ఉంటుందంటే లోపల వర్టిబ్రే అంటే ఎముక, అవునా, కార్టిలేజ్, ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ అసిమెట్రికల్. అంటే ఒక ప్రాపర్ ఈక్వల్ గా సిమెట్రికల్ గా లేకుండా ఉంటే దాన్ని హెటెరో సర్కిల్. వేర్ ఎక్స్టర్నల్ బయట పక్కన, అంటే చేప తోక బయట పక్క చూస్తే పైనేమో ఎక్కువ లెంత్ ఉంటుంది, కింద సైడ్ ఏమో తక్కువ ఉంటుంది బయట పక్క. లేదు లోపల కట్ చేస్తే లోపల ఇది కూడా ఏమైపోతుంది, పై పక్క ఎక్కువ, కింద వైపు
చిన్నదిగా, దాన్ని హెటెరో సర్కిల్ అంటాడు. అదే మనము ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే హోమో సర్కిల్ అంటాడు. హోమో సర్కిల్ గమ్మత్ అంటే ఏంటంటే వేర్ ఇక్కడ చూడండి, హోమో సర్కిల్లో తోక భాగము సమానంగా బయట కనబడుతుంది. తోక భాగము సమానంగా పై భాగము కింద భాగం సమానంగా కనపడినా లోపల పక్క ఒకవైపు మాత్రమే ఎముక పోయి ఉంటుంది. ఒకవైపు మాత్రమే ఎముక పోయి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నలీ సిమెట్రికల్ వెరాస్ ఇంటర్నలీ అసిమెట్రికల్. ఎక్స్టర్నలీ సిమెట్రికల్, ఇంటర్నలీ అసిమెట్రికల్ అని అంటారు. అదే డైఫీ సర్కిల్ అనుకోండి. డైఫీ సర్కిల్ లో బోత్ బయట లోపల ఈక్వల్ గా ఉన్నట్టయితే దాన్ని డైఫీ సర్కిల్ అంటారు. ఎక్స్టర్నల్ గా సరే ఇంటర్నల్ గా సరే ఒకే విధంగా సిమెట్రికల్ గా ఉంటే దాన్ని డైఫీ సర్కిల్ అంటారు. అర్థమైందా లేదా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తోకలో కూడా దాని యొక్క బోన్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దాని యొక్క బోన్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అలా ఎక్స్టెండ్ అయ్యేది ఒకవైపే వెళ్తే దాన్ని ఏమంటారు? డైఫీ సర్కిల్ అంటారు. సరే, ఒకవైపు వెళ్తే దాన్ని హోమో సర్కిల్ అంటారు. రెండు వైపు ఈక్వల్ గా వెళ్ళుంటే డైఫీ సర్కిల్. అర్థమైందా? హోమో సర్కిల్ కి డైఫీ సర్కిల్ కి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే దీని శరీరం మీద మనకి చేపల మీద మామూలుగా మనకి చేపలు షాప్లో కొనేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారు? చేపల మీద చెక్కేస్తూ ఉంటారు, అవునా? దాన్నే స్కేల్స్ అంటారు. దాన్నే స్కేల్స్. ఈ స్కేల్స్ రకాలు ఉన్నాయి. ప్లకార్డ్ స్కేల్ అని, సైక్లాయిడ్ స్కేల్ అని, టినాయిడ్ స్కేల్ అని, గోనాయిడ్ స్కేల్స్ అని. ఏం లేదు, స్కేల్స్ అంటే ఏం లేదు అన్న, ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది, అవునా? దీంట్లో రౌండ్ గా ఉన్నట్టయితే ఒక స్కేలు, ఇలా లోపలికి వచ్చినట్టుంటే ఒక స్కేలు, మళ్ళా దీంట్లో స్పైన్ గా ఉన్నట్టయితే ఒక టైప్ ఆఫ్ స్కేల్. అంటే జస్ట్ ఆ యొక్క మనం ఏం చేయొచ్చు అంటే ఆదివారం ఒక రోజు ఆ యొక్క ఫిష్ మార్కెట్కి వెళ్ళండి. ఫిష్ పైన ఉన్నటువంటి స్కేల్స్ చూడండి. కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని కోనికల్ షేప్లో ఉంటాయి, కొన్ని ముళ్ళుగా సన్నగా ఉంటాయి. సో దాని డిఫరెన్స్ మనకు కావాల్సిన ఎగ్జామ్లో డీప్గా దాని డయాగ్రామ్, దాని ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, కానీ సింపుల్గా ఒకటే చెప్పాడు. కాండిక్టిస్లో అయితే ప్లకాయిడ్ స్కేల్ ఒక రకమే ఉంటుంది అంటాడు. అదే ఆస్టిచెస్కి వచ్చేకాడికి సైక్లాయిడ్, టినాయిడ్, గానాయిడ్ అనే రకాలైనటువంటి స్కేల్స్ ఉన్నాయని చెప్తాడు. ఇంకోటి అతి ముఖ్యంగా మన ఎగ్జామ్లో ఇది మెయిన్గా రాయాల్సి ఉంటుంది, ఎయిర్ బ్లాడర్. ఎయిర్ బ్లాడర్ మీరు చూడండి, కొన్ని చేపలు మనం కట్ చేస్తే లోపల గాలి ట్యూబ్ కనబడుతుంది, అవునా? కొన్ని చేపల్లో ఉండదు. గాలి ట్యూబ్ ఉంటే అది ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ హైడ్రోస్టాటిక్ ఆర్గాన్ విచ్ హెల్పింగ్ ఇన్ బయోన్సీ అంటాడు. బయోన్సీ అంటే ఒక చేప శరీరం లోపల గాలి తిత్తే ఎయిర్ బ్లాడర్ ఉంటే ఆ చేప నీటిలో తేలడానికి ఈజీగా ఉంటుంది. ఆ ఎయిర్ బ్లాడర్ అనేది లేకపోతే చేప ఏం చేయాలి? కష్టపడి ఈదాల్సిందే ఆ నీటిలో తేలడానికి. అదే ఒక చేప శరీరం లోపల ఎయిర్ బ్లాడర్ అది అలిమెంటరీ కెనాల్కి అటాచ్ అయిందా, అటాచ్ కాలేదా అది పక్కన విషయం. ఎయిర్ బ్లాడర్ ఉంటే ఆ చేప నీటిలో ఫ్లోట్ అవడానికి హెల్ప్ అవుతుంది. అది ఎక్కడ ఉంది? ఆస్టిచెస్లో ఉంది, కాండిక్టిస్లో లేదు. అర్థమైందినా? నెక్స్ట్ దీంట్లో కూడా ఈ యొక్క కాండిక్టిస్లో గిల్స్ ఎలా ఉన్నాయంటే ఒక నోట్బుక్లో పేపర్స్ లాగా గిల్స్ ఉంటాయి. ఒక నోట్బుక్లో పేపర్స్ లాగా గిల్స్ ఉంటాయి. అదే ఆస్టిచెస్కి వచ్చేకాడికి మన తల మీద జుట్టు ఎలాగైతే ఉన్నాయో అంటే బుక్ లాగా ఉందా, గీతలు గీతలుగా ఎట్లా పడితే అట్లా ఉన్నాయి కదా మనకి. సో ఒక జుట్టు లాగా, దట్ ఈస్ ఫిలమెంటస్. అంటే ఇక్కడ చూడండి, gills are present in the form of a lamella in condyles, whereas filamentous in case of ostriches. తర్వాత ఇది ఎక్కడ జీవిస్తోంది నాన్న? సముద్రంలో జీవిస్తోంది. అంటే అర్థమేంటంటే అది ఏం చేస్తుందంటే బయట ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్, బ్లడ్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి? దాని బ్లడ్లో ఎక్కువగా ఏం పెట్టుకోవాలి? ఎక్కువగా యూరియా స్టోర్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఏమంటారు? యూరియోటెలిక్ అంటారు, అవునా? కారణం ఏంటంటే అది జీవించేది ఉప్పులో.
దీని శరీరంలో ఉప్పు ఉంటేనే ఏమవుతుంది ఏమవుతుందన్న, ఒకవేళ బయట ఎక్కువగా ఉప్పు ఉంది, దీంట్లో ఉప్పు లేకపోతే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఆస్మోసిస్. అవునా, దాంట్లో ఎక్సాస్మోసిస్ అంటాం. అలాంటప్పుడు ఇది ఏం చేయాలి, దీని శరీరంలో కూడా ఉప్పు స్టోర్ చేసుకోవాలి. అవునా, సో కాబట్టి దీన్ని యూరియోటెలిక్ అని అంటారు. అంటే యూరోటెలిక్ అంటే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని యూరోటెలిక్ అంటారు. ఇజ్ ఇట్ రైట్? అర్థమైందా? నెక్స్ట్ కండిషన్ ఇది వచ్చి అమైనోటెలిక్. ఇది వచ్చి అమైనోటెలిక్. ఇజ్ ఇట్ రైట్? అర్థమైందా? సో ఈ చేపలు యూరిన్ స్టోర్ చేసుకుంటాయి. ఈ చేపలు యూరిన్ పెద్దగా స్టోర్ చేసుకోవద్దు. కారణం ఏంటంటే కొన్ని సముద్రంలో ఉన్నాయి, కొన్ని మంచినీటిలో ఉన్నాయి. ఏవైతే సముద్రంలో ఉన్నాయో అవి యూరిన్ స్టోర్ చేసుకుంటాయి, మిగతావి యాసిడ్స్గా అమోనియాని బయటికి పంపించేస్తాయి. అన్నిటికన్నా లాస్ట్ గమ్మత్తిన విషయం ఏంటంటే ఇవి పిల్లలు పెట్టే జీవులు, ఇది గుడ్లు పెట్టే జీవులు. ఇజ్ రైట్? పిల్లలు పెట్టే జీవులు దట్ ఈస్ వివిపారస్. అవునా, వేర్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్. వేర్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్. అందులో కూడా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క తోక చెప్పాడు చూడండి, యానిల్ ఫిన్. ఈ తోక యానిల్ ఫిన్ అంట. ఇది ఏంగా మారిందంట, క్లాస్పర్ గా మారి మేల్ ఫిష్ స్పెర్మ్స్ ఫీమేల్ ఫిష్ లోకి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇది క్లాస్పర్ గా మారుతుందంట. అంటే కాండిక్టిస్ లో యానిల్ ఫిన్ is modified into claspers by which it transfers sperms into the female fish where fertilization takes place inside and it is a viviparous organism. దీంట్లో ఒక గమ్మత్ విషయం చూడండి, ఆడ చేప గుడ్లు పెట్టేస్తుంది. అవునా, పిల్లలు పెట్టేస్తుంది. దీన్ని మగ చేప దాని కడుపులో పెట్టుకొని దాన్ని చాకుతుంది. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంగారు తెలిసి ఉంటుంది. అవునా, కంగారు దాని పిల్లలు దాని కడుపు ముందర మార్సుపిల్ పౌచ్ అంటారు. అవునా, ఎలాగైతే పిల్లలు అలా పెట్టుకుంటుంది కంగారు, ఇక్కడ చేపల్లో కూడా సీ హార్స్ హిప్పోకాంపస్, సీ హార్స్ లేదా హిప్పోకాంపస్ ఒకటి ఉంది. అది దానికి ఏముందంటే మేల్స్ హ్యావ్ బ్రూడ్ పౌచ్. దాంట్లో మేల్స్కి పొట్ట ఎదురుగా పౌచ్ ఉంటుంది. ఆ పొట్ట లోపల ఈ యొక్క పిల్ల జీవులు ఉంటుంది. అది బాగా పెరిగి పెద్దదైన తర్వాత మాత్రమే బయటకు వస్తుంది. సృష్టిలో మగ జీవులు కూడా ఇక్కడ జరుగుతోంది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది, ఇంకా ఎక్సోసైటస్ హిప్పోకాంపస్ దట్ ఈస్ ఆ సీ హార్స్ దీంట్లో వస్తుంది. ఇజ్ ఇట్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి, కాండిక్టిస్కి ఆస్టిచిస్కి డిఫరెన్స్ అర్థమైందా? సింపుల్ లాజిక్ నాన్న గుర్తుపెట్టుకోండి. ఆస్టిచిస్ కాండిక్టిస్లో, కాండిక్టిస్ అంటే కార్టిలేజ్, ఆస్టిచిస్ అంటే బోన్. ఇది మెరైన్, ఇది అన్నింటిలో ఉంటుంది. ఆస్టిచిస్ అనే అన్ని చేపలు అన్నింటిలోనే ఉంటుంది. దీంట్లో టైల్, అవునా, హెట్రో సర్కిల్, దీంట్లో హోమో సర్కిల్, డైఫీ సర్కిల్ టైల్. దీంట్లో ఎయిర్ బ్లాడర్ ఉండదు, దీంట్లో ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. ఇది వివిపారస్, ఇది ఓవిపారస్. ఈ దీంట్లో యూరియా ఉంటుంది, బ్లడ్లో యూరియా ఉంటుంది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి. అన్నిటికన్నా మెయిన్ గిల్స్. దీంట్లో గిల్స్ ఒక బుక్ లాగా లెమెల లాగా ఉంటే దీంట్లో ఫిలమెంట్ లాగా ఉంటుంది. ఇది బేసిక్ నన్ను, ఇది ఎగ్జామ్లో చాలా వరకు అడిగినటువంటి క్వశ్చన్ నన్ను. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఒకటి ఉందంటే దట్ ఈస్ అడాప్టేషన్ ఆఫ్ బర్డ్స్ ఫర్ ఫ్లైట్. అంటే పక్షులు ఎగరడానికి ఎటువంటి అడాప్టేషన్స్ ఉన్నాయి అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి అయితే మీరే చెప్తూ ఉంటారు, పక్షులకు ఈకలు ఉన్నాయి, పక్షులకు రెక్కలు ఉన్నాయి. అదే రాస్తే చాలు. బర్డ్స్ హ్యావ్ ఫెదర్స్, దేర్ ఫోర్ లింబ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ వింగ్స్, their bones are filled with air, so their bones are called pneumatic bones. They have very powerful breast muscles, that is pectoral major, pectoral minor. Next, they have a keen sense of vision. నన్ను ఇక్కడ చూడండి, పక్షి ఎగరడానికి ఏమేమి శారీరకమైనటువంటి మార్పులు అని అడుగుతారు. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చే క్వశ్చన్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్. పక్షులకు ఫెదర్స్ ఉంటుంది, పక్షులకు ఫోర్ లింబ్స్ అనేవి వింగ్స్గా మాడిఫై ఉంటుంది, తద్వారా అది
ఎగరగలుగుతుంది. పక్షుల ఎముకలో చాలా బరువు తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే వాటి ఎముకల్లో గాలి నింపబడి ఉంటుంది. పక్షులకి మంచి కళ్ళు ఉంటుంది, కీన్ సెన్స్ ఆఫ్ విజన్. వాటికి కళ్ళు బాగా కనిపిస్తాయి. ఎంతటి ఎత్తులో ఉన్నా కానీ, ఎంతటి భూమిపైన ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులైనా, చిన్న చిన్న జీవులైనా ఆ పక్షులు ఇట్టే గుర్తిస్తాయి. అంటే ఏం చెప్పవచ్చు అనుకుంటే, స్పష్టమైనటువంటి ఆ చూపు వాటికి చాలా బాగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాటికి మెటబాలిక్ రేట్ కూడా ఎక్కువ, వాటి యొక్క గుండె కొట్టుకునే వేగము ఎక్కువ, వాటిలో త్వరగా అనబాలిజం కెటబాలిజం అనేది, దట్ ఈస్ మెటబాలిజం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొద్దాం. ఇవన్నీ కూడా మామూలుగా మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కూడా చెప్పవచ్చు. పక్షి ఎగరడానికి వాటి శరీరంలో మార్పులు ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం చెప్పేస్తూ ఉంటాం, ఫెదర్స్ ఉంటాయి, రెక్కలు ఉంటాయని. అవునా? రెక్కల్లో వాటి ఎముకల్లో ఖాళీగా గాలి ఉంటుంది. ఇది ఒకటి వస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వాటి యొక్క లాస్ట్ థొరాసిక్, తర్వాత ఫస్ట్ కాడల్ వర్టిబ్రే, లాస్ట్ థొరాసిక్, లంబారు, ఫస్ట్ చూడండి, ఈ థొరాసిక్, లాస్ట్ అబ్డామినల్, దట్ ఈస్ లాస్ట్ అబ్డామినల్, ఆ రెండు ఫ్యూజ్ అయిపోయి ఏంగా మారుతుందంటే సెనసిజం అంటారు. ఇది ఏం చేస్తుందంటే హైండ్ లింబ్కి హెల్ప్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే దాని యొక్క థొరాసిక్ వర్టిబ్రే, అబ్డామినల్ వర్టిబ్రే, సైడ్ వర్టిబ్రే, సైడ్ లంబార్ వర్టిబ్రే, మరొకసారి చూడండి, సైడ్ లంబార్ వర్టిబ్రే, థొరాసిక్ వర్టిబ్రే, కింద నుంచి, అవునా, కాడల్ వర్టిబ్రే, థొరాసిక్ వర్టిబ్రే, లంబార్ వర్టిబ్రే, ఈ మూడు ఫ్యూజ్ అయినాయి. ఈ మూడు ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్లో హైండ్ లింబ్స్ జాయింట్ అవుతుంది. ఈ హోల్లోకి హైండ్ లింబ్ జాయింట్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే దాని శరీరంలో ఉండే థొరాసిక్ వర్టిబ్రే, కాడల్ వర్టిబ్రే, లేటరల్గా ఉండే ఆ యొక్క లంబార్ వర్టిబ్రే, ఈ మూడు కలిసి సినసైరల్గా ఏర్పడి అక్కడ ఆ యొక్క హైండ్ లింబ్స్కు అటాచ్మెంట్కి సపోర్ట్ ఇస్తుంది. ఈ హైండ్ లింబ్స్ యొక్క మెయిన్ ఏంటంటే, వాటి పక్షి యొక్క హైండ్ లింబ్స్ కాలుగా ఉంటుంది. ఆ కాళ్ళు ఎలా మార్పు చెందుతుందంటే పరిగెత్తడానికి, అవునా, లేదా దేనైనా పట్టుకోవడానికి, పచ్చింగ్ అంటారు. అంటే ఏదైనా ఒక కొమ్మని ఆ యొక్క పక్షి కాలుతో పట్టుకోవడానికి కాళ్ళు కూడా అలా మార్పు చెంది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే బ్రెస్ట్ మజిల్. దాని యొక్క పక్షికి ఈ పక్క ఆ పక్క, అవునా, దట్ ఈస్ క్లావికల్ అంటారు. అవునా, ఈ క్లావికల్ ఇలా వి షేప్ లో ఉంటుంది. అవునా, క్లావికల్ బోన్, ఇవి రెండు కంబైన్ అయ్యి పర్పుల్గా ఏర్పడుతుంది. అవునా, ఇది ఎలా అన్నప్పుడు క్లోజ్ అవడము, ఇలా అన్నప్పుడు ఓపెన్ అవడము, దట్ ఈస్ ఏం చేయాలంటే పక్షి ఎగడానికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. అంటే పక్షుల్లో ఇట్ హ్యాస్ ఏ పవర్ఫుల్ బ్రెస్ట్ మజిల్స్, దట్ ఈస్ pectoral major, pectoral minor, which help the wings to move up and down for flying purpose. తర్వాత దీని యొక్క లంగ్స్ చూసినట్టయితే స్పాంజీ, అవునా, అన్డిస్టెన్సిబుల్, ఎక్స్పాండ్ కాదు. లంగ్స్ లో ఆల్వియోలే కూడా లేదు, కాకపోతే ఎయిర్ సాక్స్ ఉన్నాయి. ఈ ఎయిర్ సాక్స్ ఏం చేస్తాయంటే గాలిని అలానే స్టోర్ చేసుకోగలుగుతాయంట. ఎలాగైతే గోతం ఒక సంచి ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క పక్షుల లోపల ఆల్వియోలే అనేది లేకుండా ఎయిర్ సాక్స్ ఉంది. ఈ ఎయిర్ సాక్స్ ఏం చేస్తాయంటే ఎయిర్ స్టోర్ చేసుకొని కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై చేయడానికి అది హెల్ప్ చేస్తుంటుంది. ఇంకొక పాయింట్, దీని యొక్క తోక దగ్గర కాడల్ వర్టిబ్రే పిగో స్టైల్గా మారిపోయి ఉంటుంది. ఈ కాడల్ దగ్గర ఇక్కడ చూడండి, ఇదే పిగో స్టైల్. ఈ పిగో స్టైల్ ఏంటంటే ఈ తోక భాగం దగ్గర ఆ కాడల్ వర్టిబ్రే, లాస్ట్ కాడల్ వర్టిబ్రే ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఈ
ఈ వర్టిబ్రే ఏం చేస్తుందంటే ఆ తోక యొక్క ఈకలు అతికించబడి తద్వారా ఆ పక్షి ఎగడాల్లో సహాయము చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ పక్షి యొక్క లాస్ట్ కాడల్ వర్టిబ్రే. ద లాస్ట్ కాడల్ వర్టిబ్రే ఇస్ మోడిఫైడ్ ఇంటూ పిగోస్టైల్ which helps in attachment of tail feathers. tail feathers అతికించుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఒకటైతే ఇంకొక ప్రశ్న దీనికి ఆపోజిట్గా ఇవన్నీ కూడా ఫ్లైట్ అడాప్టేషన్ అంటారు. అవునా? అంటే ఫ్లైట్ అడాప్టేషన్ అంటే ఫెదర్స్ ఉండడం కానీ వింగ్స్ ఉండడం కానీ, అవునా, ఆ వింగ్స్ ఆ యొక్క ఎముకల్లో గాలి ఉండడం కానీ, అవునా, మంచి బ్రెస్ట్ మజిల్స్ ఉండడం కానీ, అవునా, ఆ తోక మజిల్స్, తోక దగ్గర ఉన్నటువంటి పిగోస్టైల్, ఇవన్నీ కూడా ఒక ఎగిరే పక్షికి ఉన్నటువంటి లక్షణాలు. వాడు ఏం చేస్తున్నాడంటే రివర్స్గా అడుగుతున్నాడు, ఎగరలేని పక్షుల యొక్క లక్షణాలు వాటి గురించి చెప్పమంటాడు. దీనికి ఆపోజిట్గా చెప్పడమే. అంటే రెడ్యూస్డ్ వింగ్స్, నాన్ నిమాటిక్ బోన్స్, సింపుల్గా ఆపోజిట్ చెప్పవచ్చు. అవునా? దీంట్లో రెడ్యూస్డ్ వింగ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఎముకల్లో గాలి ఉండదు, లిక్విడ్తో ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. ఫెదర్స్ కూడా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది. ఫెదర్స్ కూడా వింగ్సే రెడ్యూస్ అయిపోయినప్పుడు ఫెదర్స్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. పక్షులు అయితే ఎగిరే పక్షులు భూమి మీద అన్ని చోట్ల ఉంటాయి. అయితే ఎగరని పక్షులు ఏమైపోతుంది, డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, ఒక్కొక్క ప్రాంతానికే ఏమైపోతుంది, కన్ఫైన్డ్ అవుతుంది. ఒక ఏరోప్లేన్ ప్రపంచమంతా తిరుగుతుంది, ఒక బస్సు ప్రపంచమంతా తిరుగుతుందంటే ఛాన్సే లేదు. అలాగే ఎగరని పక్షులు ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. అది ఎగిరే పక్షులు మొత్తం తిరుగుతూ ఉంటుంది, అన్ని చోట్ల మనకి కనపడుతుంది. ఇది ఎగరని పక్షి కింద వస్తుంది. నెక్స్ట్ ఇకపోతే దీంట్లో ఏవేవి లేదు అంటే సీరింగ్స్, మనకి లారింగ్స్ అంటాం. లారింగ్స్ ఏమంటాము, వాయిస్ బాక్స్ అంటాం. లారింగ్స్ అంటే ఏంటి, వాయిస్ బాక్స్, సౌండ్ మనకి ప్రొడ్యూస్ చేసేదాన్ని లారింగ్స్, వాయిస్ బాక్స్ అంటాము. అదే పక్షుల్లో దాన్ని సీరింగ్స్ అంటారు. పక్షుల్లో దాన్ని సీరింగ్స్. సో ఎగరని పక్షుల్లో ఈ సీరింగ్స్ అనేది లేదు. దాంట్లో మళ్ళీ ఈ యొక్క ప్రీన్ గ్లాండ్ అంటే ఫెదర్స్ని క్లీన్ చేసేటటువంటి ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ప్రీన్ గ్లాండ్ వాటిలో ఉండదు. పక్షి ఇది ఎగరని పక్షి. మామూలుగా ఎగిరే పక్షికి అయితే ప్రీన్ గ్లాండ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఈకలు చిక్కుపడకుండా చేసుకుంటుంది. అవునా? ఎంత బ్రెయిన్ ఉండి, ఎంత తెలివి ఉండి, చేతిలో దువ్వెన ఉండి, తలకు స్నానం చేసే షాంపూ ఉండి మన జుట్టు చిక్కుపడిపోతే ఆ యొక్క పక్షికి షాంపూ లేదు, దువ్వెన లేదు. అయినా ఆ యొక్క ఈకలు చిక్కుపడకుండా ఉండడం కోసము అది ఏం చేస్తుందంటే ప్రీన్ గ్లాండ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి తద్వారా ఆ యొక్క ఫెదర్స్ ఏమైపోతుంది, చిక్కుపడకుండా, ఇంటర్లాక్ కాకుండా లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇవి ఎగరలేదు కాబట్టి, దీనికి అది అవసరం లేదు కాబట్టి ప్రీన్ గ్లాండ్ దీంట్లో ఉండదు. తర్వాత ఇక్కడ చెప్పాను చూడండి, బోన్స్, క్లావికల్ బోన్స్ వీటిలో ఉండదు. దట్స్ అబౌట్ ఈ యొక్క ఎగరని పక్షులకు ఎగ్జాంపుల్గా మనవాడు కివి పక్షి, దట్ ఈస్ ద న్యూజిలాండ్ కివి, తెలుసా? అది ఎప్పటికీ ఎగరదు. పక్షులు అది పక్ష లేదు చేప అని కూడా డౌట్ వస్తుంది, అవునా కదా? సో అలాంటిది దట్ ఈస్ రెటైటా. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కాండ్రిడ్జిస్ ఆస్ట్రిచెస్ అని, రెండవది ఫ్లైట్ అడాప్టేషన్ అని, రెటేటివ్ బర్డ్స్ అని ఇవి వచ్చాయి. వీటితో పాటు బేసిక్గా ఒక కార్డియేట్కు నాన్ కార్డియేట్కు ఉన్నటువంటి డిఫరెన్స్ అది తెలియాలి. అవునా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డియేట్ నాన్ కార్డియేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ ఇయర్లో 2 చాప్టర్స్, దట్ ఈస్ యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 అన్నాం. యానిమల్ డైవర్సిటీ 1 కింద మనకి ఏమొస్తుంది, అన్నీ కూడా పురుగులు, మైక్రో ఆర్గానిజమ్స్ అవే కదా. అవునా? మ్యాక్సిమం మనం చూసేది ఏమైనా ఉందంటే ప్రాన్, కొంచెం పెద్ద సైజు. అవునా? ఒక ప్రాన్ పెద్ద సైజుగా మనం చూస్తాము. మిగతా అన్నీ కూడా నత్త కావచ్చు, పీత కావచ్చు, అవునా, కాక్రోచ్ కావచ్చు, ఎర్త్వామ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చిన్నవి, మైన్యూట్, యూ కెన్ సే స్మాలర్ స్ట్రక్చర్స్. వెరాస్ కార్డియేట్కి వచ్చేకాడికి బిగ్ స్ట్రక్చర్స్.
బిగ్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కావచ్చు, లేదా ఒక బ్లూ వేల్ కావచ్చు, లేదా నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. దట్ ఈస్ కార్డేటా. అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలనుకుంటే నాన్ కార్డేటా అంటే ఆ కార్డేటా దట్ ఈస్ విచ్ ఈస్ రీప్లేస్డ్ బై ది వర్టెబ్రే. అంటే మన ఎముకు అంటే జీవులు బేసిక్గా 2 రకాలు. ఎముకలు ఉన్నటువంటి జీవులు, ఎముకలు లేనటువంటి జీవులు. మన కాక్రోచ్కి వచ్చిన తర్వాత నీకు ఎక్కడైనా ఎముకలు కనపడుతుందా? ఎర్త్లో ఎక్కడైనా ఎముకలు కనపడుతుందా? అవునా? మనకి పైలా కావచ్చు, దట్ ఈజ్ నత్త కావచ్చు, పీత కావచ్చు, ఎక్కడైనా కూడా మనకి ఎముకలు కనపడుతున్నాయంటే ఎముకలు లేదు. అంటే ఎముకలు ఉన్నటువంటి జీవులు ఒక రకము, ఎముకలు లేనటువంటి జీవులు ఒక రకము. అయితే ఎముకలు లేనటువంటి జీవులకి ప్రధానంగా 4 బేసిక్ డిఫరెన్స్ అంటాడు. ఒకటి నోటోకార్డ్, నెర్వ్ కార్డ్, ఫారింజియల్ గిల్ స్లిట్స్. కొన్ని సందర్భాల్లో టైల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఇక్కడ నోటోకార్డ్ అంటే ఇట్స్ ఎ సాలిడ్ కాంపాక్ట్ వాక్యులేటెడ్ సెల్స్ విచ్ ఆర్ కవర్డ్ బై థిక్ ఫైబ్రస్ లేయర్ అండ్ థిన్ ఎలాస్టిక్ లేయర్. లోపల సైడ్ అంటే ఏంటంటే నోటోకార్డ్ అనేది ఒక సిలిండ్రికల్ రౌండ్ గా ఉంది, అవునా, వాక్యులేటెడ్ సెల్స్ కలిగినటువంటిది. లోపల థిక్ ఫైబ్రస్ టిష్యూ, అవుట్ సైడ్ ఎలాస్టిక్ లేయర్ కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎముకలు లేనటువంటి జీవుల నుంచి ఎముకలు కలిగినటువంటి జీవులకి ఏర్పడే టైంలో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎముకలు కలిగినటువంటి జీవుల్లో కూడా సైక్లోస్టోమ్స్ ఒక జీవి ఉంది. దాంట్లో ఈ యొక్క నోటోకార్డ్ అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ యూరోకార్డేటా అని ఇంకొక వర్గం ఉంది. దాంట్లో నోటోకార్డ్ అనేది టైల్ వరకు ఉండిపోతుంది. మనకేమైపోతుందంటే నోటోకార్డ్ అనేది రీప్లేస్ అయిపోయి వర్టిబ్రే వస్తుంది. ఆ యొక్క వర్టిబ్రే రీప్లేస్ అయిపోయిన తర్వాత నోటోకార్డ్ అనేది ఇంటర్ వర్టిబ్రేల్ మధ్యలో న్యూక్లియై పాల్పోజాగా మిగులుతుంది. ఇప్పుడు మనకు ఒకసారి చెప్తాం ఏంటంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడు మొదట మనకి అస్థి పంజరము దట్ ఈస్ స్కెలిటన్ అనేది, అవునా, ఈ యొక్క వర్టిబ్రే అనేది నోటోకార్డ్తోనే ఉంటుంది. అది స్లోగా వర్టిబ్రేగా మారుతుంది ఎముకలతో. అంటే ఆసిఫికేషన్ ఆఫ్ బోన్స్, అది వేరే విషయం. ఆసిఫికేషన్ ఆఫ్ బోన్స్ అంటే మెత్తగా ఉన్నటువంటి టిష్యూ కాస్త ఎముకలుగా గట్టిపడడం, ఆసిఫికేషన్ ఆఫ్ బోన్స్. డిపాజిషన్ ఆఫ్ కాల్షియం వల్ల అది ఆసిఫికేషన్ జరిగి బోన్గా మారుతుంది. దట్ ఈస్. ఇప్పుడు చూడండి, నోటోకార్డ్ అనేది ఏంటంటే ఆ యొక్క ఇట్స్ ఎ సాలిడ్ కాంపాక్ట్ స్ట్రక్చర్ విచ్ ఈస్ లైన్డ్ ఇన్నర్ ఫైబ్రస్ టిష్యూ అండ్ అవుట్ సైడ్ ఎలాస్టిక్ లేయర్ which is present throughout the life in cyclostomes. It is restricted to the tail region in a urodela, that is ascedians antaru, due to retrogressive metamorphism. nanu ikkada oka point cheptanu chudandi. retrogressive metamorphism ante అర్థం ఏంటంటే ఏ జీవైనా పోను కార్డియేటల్ లక్షణాలు వృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయి. అయితే ఈ యొక్క యాంబిబ్లాస్టోలా, యాక్సిలటల్ లార్వా అని కొన్ని రకాలు ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే రిట్రాగ్రెసివ్ మెటమార్ఫిజం అంటే ఫస్ట్ కార్డియేట్ క్యారెక్టర్స్ ఉండి ఆ తర్వాత గ్రోత్ అయ్యే కొద్దికి కార్డియేట్ క్యారెక్టర్స్ లేకుండా పోతాయి. దాన్నే రిట్రాగ్రెసివ్ మెటమార్ఫిజం. రిట్రాగ్రెసివ్ మెటమార్ఫిజం ఇస్ నథింగ్ బట్ వేర్ in larval stage all the cardiac characters are present, whereas in adult stage their cardiac characters are disappeared. అంటే లార్వల్ స్టేజ్లో కార్డియాక్ క్యారెక్టర్స్ ఉండి అడల్ట్ స్టేజ్కి వచ్చే కాడికి ఆ కార్డియాక్ క్యారెక్టర్స్ కానీ పోతే దాన్నే రిట్రాగ్రెసివ్ మెటమార్ఫిజము. ఇప్పుడు కార్డియాక్ క్యారెక్టర్స్లో ఫస్ట్ నోటోకార్డ్ చూసుకుందాం. నెక్స్ట్ నెర్వ్ కార్డ్. నెర్వ్ కార్డ్ అంటే ఇక్కడ చూడండి, మనకి బ్రెయిన్ ఉంది, అవునా, బ్రెయిన్ ఇక్కడ ఉంది. బ్రెయిన్ నుంచి నెక్స్ట్ వచ్చేది నెర్వ్ కార్డ్. అంటే బ్రెయిన్ నుంచి ఇలా వస్తుంది. ఇక్కడ బేసిక్గా మీరు చూడండి, మనకి ఈ యొక్క నెర్వ్ కార్డ్ ఎక్కడ ఉంది? డార్సల్ సైడ్ ఉంది, అవునా, డార్సల్ సైడ్లో ఉంది. నాన్ గ్యాంగ్లియోనేటెడ్ నెర్వ్ కార్డ్ ఉంది. అదే ఆ యొక్క
నాన్ కార్డియట్స్కి అక్కడ ఏముంటుందంటే వెంట్రల్ సైడ్ ఉంటుంది. మరి ఇంకో పాయింట్ చెప్పచ్చు, మనకి హార్ట్ ఇట్ సైడ్ ఉంది, దట్ ఈస్ వెంట్రల్ సైడ్లో ఉంది. అదే నాన్ కార్డియట్స్లో డార్సల్ సైడ్లో ఉంటుంది. ఇక చూడండి, నోటోకార్డ్ అనేది, అవునా, నోటోకార్డ్ దీంట్లో ఏముంటుంది, నోటోకార్డ్ ఉండదు, ఆబ్సెంట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డార్సల్లో ఉంటుంది, దీంట్లోకి వచ్చేకాడికి వెంట్రల్ సైడ్లో ఉంటుంది. అదే హార్ట్ మనకి వెంట్రల్ సైడ్లో ఉంటుంది, దానికి డార్సల్ సైడ్లో ఉంటుంది. మనకి టైల్ ఉండదు, వాటికి టైల్స్ ఉంటాయి. మనకి పోస్ట్ యానల్ టైల్ అంటారు. పోస్ట్ యానల్ టైల్ ఎక్కువగా ఈ యొక్క నాన్ కార్డియట్స్లో ఉంటుంది, కార్డియట్స్లో ఉండదు. అది నాన్ కార్డియట్స్లో మీరు చాలా వరకు అన్ని జీవుల్లో ఉండొచ్చు. మీరు అడగచ్చు కోతి కూడా ఉందండి, కోతి కార్డియేటా ఉంటుంది. అయితే ఎక్కువ శాతము ఆ పోస్ట్ యానల్ టైల్ అనేది నాన్ కార్డియట్స్కి ఉంటుంది. ఇది మీకు ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటారు. ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటే మీరు ఒక చేపని ఇలా ఓపెన్ చేసి చూడండి, ఆ యొక్క ఓపర్క్యులం ఒక చేప ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ చేస్తే ఈ ప్లేస్లో లోపల మనకి రెడ్డిష్ కనపడుతుంది చూడండి, వాటిని గిల్స్ అంటారు. దాన్ని కవర్ చేస్తూ మనకి ఏముంటుందంటే ఓపర్క్యులం అనేది ఉంటుంది. అదే ఈ యొక్క కార్డియట్స్లో ఆ యొక్క గిల్ స్లిట్స్ అనేది ఓపెనింగ్ ఉంటుంది, వెరస్ నాన్ కార్డియట్స్లో అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇది గిల్ స్లిట్స్ అనేది రంధ్రాలు అనేది ఓపెన్లో ఉండదు, క్లోజ్ అయిపోయి ఉంటుంది. దీనికి మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ చిన్న లాజిక్, చేప అయినా రొయ్య అయినా నీటిలోనే ఉంటుంది, చేప అయినా రొయ్య అయినా నీటిలో ఉంటుంది. చేపలో మనకి ఆ గిల్స్ స్పష్టంగా మనకి ఈజీగా కనపడుతుంది, మరి రొయ్య కూడా నీటిలో ఉంటుంది, దాంట్లో ఉండే గిల్స్ మనకు కనపడుతుందంటే అది ఈజీగా కనపడుతుంది, అది ఎక్కడ లోపల ఉండిపోయి ఉంటుంది. మీరు ట్రై చేసి ఈరోజు చూడండి. దట్స్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోటోకార్డ్ అండ్ దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కార్డియేటా అండ్ నాన్ కార్డియేటా. ఏంటంటే ఎముకలు ఉన్నటువంటి జీవులు, ఎముకలు లేనటువంటి జీవులు. ఎముకలు ఉన్నటువంటి జీవులు చూసినట్టయితే నోటోకార్డ్ ఉంటుంది, దాంట్లో నోటోకార్డ్ ఉండదు. దట్ ఈస్ హార్ట్ మనకి వెంట్రల్ సైడ్లో ఉంటుంది, వాటికి డార్సల్ సైడ్లో ఉంటుంది. మనకి వెంట్రల్ నెర్వ్ కార్డ్ డార్సల్ సైడ్లో ఉంటే వాటికి ముందర ఉంటుంది, వెంట్రల్ సైడ్లో ఉంటుంది. ఇజిటైట్స్ మనకి డార్సల్ నెర్వ్ కార్డు, వాటికి వెంట్రల్ నెర్వ్ కార్డు. మనకి సింగిల్ నెర్వ్ కార్డు, వాటికి డబుల్ నెర్వ్ కార్డు. నాన్ కార్డియట్స్కి డబుల్ నెర్వ్ కార్డు, వీటి గిల్ స్లిట్స్ అది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఇజిటైట్